హాయ్ ఫ్రెండ్స్, ఏంది ఎటు పోతారని చూస్తుర్రా? మేమైతే కొండ కట్టుకుపోతున్నాం. చూస్తుర్రు కదా, గుట్ట ఎక్కుతున్నాం. ఇప్పుడైతే గుట్ట ఎంత దూరం ఉంటుందని కొంచెం ఇన్నర్ ఫీలింగ్ అయితే వేరే ఉంటుంది. కొంచెం ఎంతైనా కాళ్ళని వచ్చినా మన మనసులోనే అయితే జయ అని మనం అనుకుంటా ఎక్కుతున్నాం. ఇక ఎక్కుతున్న కొద్ది అయితే మాకైతే ఏమనిపించలేదు. మరి మీరు కూడా ఎప్పుడన్నా కొండకెళ్ళి చూసిర్రంటే కామెంట్ అయితే పెట్టుర్రి. ప్లీజ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయరు, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే ఫాలో కొట్టండి. లైక్ కొట్టుర్రి. ఇక మనం పొంగ కొన్ని కార్లు కూడా పోతున్నాయి, అంటే కిరాయి మీ కోడు ఇన్ని ఖర్చుడు. కానీ మనం ఎందుకని నడుచుకుంటూనే పోతున్నాం. నడుచుకుంటూ పోయినా కొంచెం మన లెగ్స్ కూడా కొంచెం పెయిన్ ఉన్నది, తగ్గుతుంది అంటుర్రు. ఇక్కడ కొండెక్కితే మనసులో ఆంజనేయుల వారిని తలుచుకుంటూ పోతున్న కొద్దీ మనకైతే ఏమనిపించదు. ఫోన్ ఎందుకు ఇంత స్ట్రక్ అవుతుందంటే అది ఎక్కువ కోతులు ఉన్నాయి కాబట్టి గుంజుకుంటాయి, ఇట్లా తీసుకుంటాయని భయం. అందుకే కనబడకుండా ఇస్తున్నా. ఇది కూడా మీకోసమే తీసేది కూడా, మీరు చూడాలని. అలా మీరు కూడా ఎప్పుడన్నా వెళ్తుంటే ఇది వీడియో హెల్ప్ కావచ్చు మీకు కూడా. ఎప్పుడన్నా కొండకి వెళ్తుంటే ఇట్లా కాళ్ళ నొప్పులు కానీ ఏమన్నా ఉంటే ఇది ఎక్కితే మాత్రం తక్కువ అవుతుంది అంటారు. పొంగ కోతులు అయితే ఒక్కొక్క విధంగానైతే వేసినాయి. కాకపోతే అక్కడ పచ్చదనం మీన్స్ గ్రీనరీ, ఆ గ్రీనరీని చూస్తే అక్కడ వెదర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడి నుంచి వెళ్ళబుద్ధి కాలేదు, కానీ రాగా మాత్రం ఇక రావాలి. రాకుండా అన్నీ ఉంటామా, తప్పదు. అది అచ్చుడేనా. మేము ఒక్కళ్ళమే పోతలేం ఫ్రెండ్స్, మాకు కూడా కొందరు సోపదయ్య దొరికిర్రు. మాతోనైతే ఒక అబ్బాయి అయితే వచ్చిండు, బ్లాక్ టీషర్ట్ బ్లాక్ షార్ట్తోని. ఆ అబ్బాయిని చూసి కోత అయితే చాలా ఎగబడ్డది ఆయన మీదకి, కానీ ఎలా ఉరుక్కుంటే తప్పించుకుండు. మేము అట్లా బ్యాగ్స్ కూడా తీసుకెళ్తాం కదా, బ్యాగ్స్ని చూసి ఏమున్నాయో కూడా మాకు అటాక్ ఏవైనాయి. కాకపోతే హనుమంతుడు ఉన్నారు, మేము తలుసుకుంటున్నాం కాబట్టి మాకు కొంచెం మంచిగా జరిగింది. ఇక వెళ్ళంగా మాకైతే ఒక చెట్టు అయితే కనిపించింది ఫ్రెండ్స్. ఆ చెట్టు చుట్టూ పుట్టలే. ఏం చెప్పమంటారు, నాగమ్మ తల్లి ఇట్లా ఉన్నాయి కావచ్చు. కాకపోతే కొంచెం భయం అవుతుంది ఆ రోడ్డుకి వెళ్ళి పోంగ, ఎందుకంటే ఇట్లా పాములు వెళ్తాయి కదా, ఇట్లా బండ్లు పోంగ. నడుచుకుంటూ పోతే ఏం కాదు, కానీ కాకపోతే మీరైతే కొండగట్టుకు వెళ్ళేటప్పుడు కాలు నడకనే వెళ్ళండి. ఎందుకంటే మీ నాన్నమ్మ వాళ్ళకైనా అమ్మమ్మ వాళ్ళకి, మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఇలా కాళ్ళు నొప్పులు ఇట్లా ఉన్నట్టయితే తగ్గిపోతాయి. ఇదంతా సో ఎందుకు చెప్తుండవు అని అనుకుంటున్నట్టు కాను, కాకపోతే మీ మంచి గురించే చెప్తున్నాం. ఎందుకంటే హనుమంతుని దగ్గర ఒక్క మిస్టేక్ చేసినా క్షమించడు, ఇది మాత్రం నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా. అందుకే ముందు వెనుక తెలుసుకొని ఏం చేయాలో ఏం చేయకూడదు తెలుసుకొని ఏ టెంపుల్కైనా విజిట్ చేయడానికి వెళ్తే మనమైతే వెళ్ళాలి. కంపల్సరీగా దాని గురించి తెలుసుకోవాలి. మనం దాని వెనుకున్న హిస్టరీ కూడా తెలుసుకోవాలి. ఇది మాత్రం మర్చిపోకండి. అలా అని ఏదో ఒకటి చెప్తారులే అని వీడియో మొత్తం స్కిప్ అయితే వేయకండి. ఎంతమంది వీడియో ఇస్తే అంత మంచిది, మీకు చెప్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీరైతే కొండగట్టుకు వచ్చింది ఉంటే కామెంట్ అయితే వేయండి. ఇక చూడండి, మనమైతే ఇప్పుడైతే ఎంటర్ అయిపోయినాం. ఇక ఎంటర్ రాగానే ఒక ఇల్లులా ఉంటుంది, దాని కింద మనకైతే హనుమంతుల వారి దర్శనం ఇస్తారు. ఇదైతే ఎంట్రన్స్ ఆఫ్ ది టెంపుల్ అన్నమాట. చూడండి, ఆటోలో మస్తాయి, కానీ ఇక మేము వచ్చినాం, మీకు తెలుసు కదా. ఇక లెగ్ పెయిన్స్ తగ్గుతాయని వచ్చినాం, మీరు అయితే ఏమనుకోకండి. చూడండి, ఎంట్రన్స్ అయితే ఇప్పుడు ఎంటర్ అయినాం. మనం అయితే మేమైతే 3:30 వరకు వెళ్ళి 4:30 వరకు అయితే ఏరుకున్నాం.
రూట్ తెలియని వాళ్ళకు నోట్ వేసుకోండి ఒకసారి. మీది ఏ ఊరైనా సరే ఇక్కడ మీ దగ్గర ఉన్న సిటీ అంటే కరీంనగర్ లాగా వెమ్లాడ లాగా ఆ బస్ స్టాండ్లకు అయితే వెళ్ళండి. ఆ విలేజ్ బస్ స్టాండ్కి వెళ్ళినాక జగిత్యాల బస్ ఎక్కకుండా కట్టంటే వాళ్ళే దించుతారు. ఒకవేళ మీకు రూమ్స్ బీమ్స్ ఉండే అనుకుంటే ఈ అపార్ట్మెంట్ కనిపిస్తుంది కదా నేను చూపెడుతుంది ఇటు, అదే రూమ్స్ కిరాయికి ఇస్తారన్నమాట. అది కూడా ఇస్తారు, స్ట్రేట్గా ఉన్నది ఇది, అది కూడా ఇస్తారు. టోల్ గేట్స్ అంటే ఎక్కువ ఉంటాయి ఇక్కడ. టోల్ గేట్స్ కావు కానీ టోల్ గేట్స్ లెక్క. ఇక టైం అంటే టైమే. నేను విన్నది ఏంటంటే ఇక దర్శనానికి అయితే పంపరట టైం దాటిపోతే. ఇక వెహికల్స్ కూడా టైం ఉంటుంది అట, ఎప్పుడు పోవాలో ఎప్పుడు పోవద్దని. అందుకే మేమైతే మా వెహికల్ మాట్లాడుకొని అయితే వచ్చినాం. చూడండి అదైతే రెస్ట్ హౌస్. ఇట్లా ఎక్కువ దమ్ వచ్చిన వాళ్ళు ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు అయితే దాని రెస్ట్ తీసుకోవచ్చు వెళ్ళి. అలా దళ్ళనే ఉండిపోరు అచ్చుడే. ఇక ముందర అనిపిస్తున్న గుడి అయితే బేతాళ స్వామి గుడి. కొంతమందికి డౌట్ ఉండొచ్చు, బేతాళ స్వామి అంటే ఎవరు, ఆయనది ఏ రూపం అని. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఏ దేవుని రూపము బేతాళు ఉంది. అక్కడ బేతాళుడు అయితే మనకి ఇట్లా ఎక్కువ దయ్యం పట్టేస్తుంది కదా, వాళ్ళకి ఏమన్నారా దృష్టి చెడు ఉన్న పోగొడతాడు. ఇక మా తమ్ముడైతే ఇక్కడ గుండు తీసుకుంటా అని ఏడిసిండు. వానికి ఇష్టమైన దేవుడు అంటే హనుమాన్ అంటే, వాడు వెళ్దాం అని ఏడుస్తూనే మేము వచ్చినాం. వాని కోరిక ఎందుకు అద్దనుడు అని. వాడు చూడండి ఎంత సంతోషంగా గుండు తీసుకుంటుండు. అలా అని ఏ తల్లిదండ్రులు కానీ ఏ అన్న తమ్ముళ్ళు కానీ అద్దనరు, అస్సలకి అద్దనరు. ఎందుకంటే మనం ఇచ్చేదైతే దేవునికి కదా, వట్టిగా తీసుడు పారేసుడు అయితే కాదు. ఆ సాక్షాత్ హనుమంతుల వారికి ఇష్టం కాబట్టి వాడు ఇస్తాను ఏడ్చింది కాబట్టి మేమైతే ఒప్పుకున్నాం. అలా అని వేరే దేవుడు అయినంత మాత్రం కూడా మద్దనం. ఇప్పుడైతే కోనేట్లోకి పోయి స్నానం అయితే చేస్తుండు. మళ్ళీ కోనేరు అయితే చిన్న ఉంది కదా, వాళ్ళకైతే మన అసలు ఇష్టం. ఇప్పుడైతే మేమైతే దర్శనంకి అయినాం బట్టలు ఇట్లా వేసుకొని. లోపల ఇప్పుడు ఎంత మంది వెళ్దామంటే సందు లేదు. మళ్ళీ ఆ రోజు ఎక్కువ మంది వస్తారన్నారు. మరి కొందరు పచ్చి బట్టల మీదనే వెళ్తారు, కానీ కొందరు డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటారు. మాకైతే మా అదృష్టం కొద్ది అయితే మాకు ఏ రోజు ఇవ్వలేరట మరి ఈ షార్ట్ కట్ మెథడు. మేము వెళ్ళంగానే డైరెక్ట్ తీసి పొర్రి అని మమ్మల్ని అయితే నూకెత్తుండు. మరి మేము వెళ్ళకుండా ఉండమా, షార్ట్ కట్ దొరికింది వెళ్తున్నాం దర్శనానికి. బయట చూసినాం కదా, బయట ఎంత కుళ్ళ అంటే మీన్స్ కంఫర్టబుల్. బయట ఎంత కంఫర్టబుల్ ఉందో లోపల అంత ఇరుక్కుంటుంది. మళ్ళీ మొత్తం చెమటనే బయటకు వెళ్తే. కాకపోతే దేవుని చూసుకుంటూ ఇట్లా అలానే ఉండబుద్ధి అవుతుంది. నేను ఈ వీడియోలో దేవుని కూడా పెడదాం అనుకున్నాం కానీ ఫోన్లో అయితే అలో అంటుర్రు. మరి చూద్దాం, బయట చెక్కింగ్ వాళ్ళు ఉంటే మాత్రం రిక్వెస్ట్ చేద్దాం. మరి యూట్యూబ్ ఛానల్లో ఇట్లా సబ్స్క్రైబ్లోకి పెడుతున్నాను కూడా రిక్వెస్ట్ చేద్దాం. ఒకవేళ ఫోన్లు తీసుకుంటారా అంటే మాత్రం ఇక మీరు వచ్చినప్పుడే చూడాలి, చూపించడం అనేది కుదరదు. నాకు తెలిసి చాలామంది అయితే చూసి ఉంటారు, ఎక్కువ మంది. నేనైతే ఇప్పుడు అది గుడి చుట్టూ తిరుగుతున్నాం. అచ్చం మన భీమన్న గుడి లెక్కనే ఉంటుంది వెమ్లవాడ కాడ, భీమేశ్వర ఆలయం. ఇక్కడనైతే మనకు ఇదే మునులకి ఇట్లా ఓపెన్ చేస్తుంది. ఫోన్లో అయితే అలో చేస్తలేరు, నేను తర్వాత మళ్ళీ వీడియో పెడతా. ఫోన్లో అయితే అలో. మాకైతే దేవుని బొట్టి దొరికింది అదృష్టం కొద్దీ. చూడండి దర్శనం, అక్కడనైతే వెంకటేశ్వరుడు, ఇక్కడ అది మంగళహారతుని పూజ, ఇంకా లాస్ట్ ఇయర్ భజన చేస్తుర్రు ఫ్రెండ్స్. ఇక్కడ ఇక తింటున్నాం. ఇప్పుడైతే మేము తిని నటరాజ విగ్రహం దగ్గరకు అయితే వెళ్ళాం. ఇప్పుడు ఇక పడుకుంటున్నాం, అందరు పడుకునే సమయం. ఇక బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. విజిట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ వీడియో వేస్తా. అంతలోపు మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.